జూలై నెల మొదటి పొదుపు పద్ధతి డబ్బులు 7,000 ఇంకా పాత బంగారం ఉపయోగించి తీసుకున్న నగలండి. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటున్నానండి. శ్రావణ మాసంలో అయితే బంగారం కొన్నానండి పిల్లల కోసము. బంగారం పెరుగుతుందేమో అని నా ఆలోచన అండి. అందుకే నిన్న వెళ్ళి అయితే బంగారం తీసుకున్నాను. నిన్నంటే 5వ తేదీ 8వ నెల. ఆ రోజు గ్రాము 6,470 రూపాయలు అయితే ఉందండి. పెద్ద పాపకైతే ఒక చైన్ తీసుకున్నానండి 8 గ్రామ్స్లోనే. చిన్న పాపకు ఒక 8 గ్రామ్స్ పెండెంట్ 0.77, ఇంకొకటి అయితే 0.718 పడిందండి. నేను వెళ్ళింది ఈ 4 ఐటమ్సే తీసుకోవాలని వెళ్ళానండి. అది కూడా ఏంటి, పాత బంగారం మార్చి. మీకు పాత వీడియోలో చెప్పే ఉన్నాను కదండి, నా దగ్గర 20 గ్రాముల పాత బంగారం ఉంది, అది మార్చి పిల్లలకి చైన్ తీసుకుంటాను అని. పెద్ద పాప చైన్ 8 గ్రామ్స్ అయితే పడిందండి. దాని విఏ 1.175. విఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఈ 1.175 ఇంటూ 6,470 రూపీస్ వేస్తే మనకి విఏ ఛార్జెస్ వస్తాయండి. మళ్ళీ గోల్డ్ రేట్ కూడా ఉంటుంది. ఈ రెండు యాడ్ చేయగా కూడా 60,403 రూపీస్ అయితే పడిందండి. చిన్న పాపకు కూడా 8 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. విఏ ఇది టోటల్గా 60,106 రూపాయలు అయితే పడింది. 2 పెండెంట్లు తీసుకున్నానండి, వాటి విఏస్ అయితే ఇవి. పెద్ద పాపది 5,810 పడింది, చిన్న పాపది 5,544 రూపీస్ అయితే పడిందండి. మేము చైన్స్ పెండెంట్స్ మాత్రమే తీసుకుందాం అనుకున్నామండి. అయితే పాత బంగారం 20 గ్రాములు ఉంది కదండి, దాని వాల్యూ అయితే 1,35,540 రూపీస్ అయితే వచ్చిందండి. అప్పుడు పాత బంగారంలో 1,200 అయితే మిగిలి ఉన్నాయండి. షాప్ వాళ్ళు ఏమన్నారంటే, మనీ రిటర్న్ ఇవ్వము, ఆ 1,200కి ఏదైనా సిల్వర్ ఐటమ్ అయితే తీసుకోండి అన్నారు. సిల్వర్ ఐటమ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి మాకు. అక్కడ దేవుడి బొమ్మలు అయితే ఉన్నాయి, వినాయక స్వామి బొమ్మ, అమ్మవారి బొమ్మ అయితే ఉందండి. మేము పూజకి ఇతర సామాగ్రి వాడతాం కానీ వెండి వాడమండి. కొంటే బంగారం కొనటం లేదా సేవింగ్స్ మాత్రమే ఇంట్రెస్ట్, కానీ సిల్వర్ కొనటం అయితే ఇష్టం లేదండి. ఈ పాత బంగారంలో మిగిలిన 1,200కి నేను పొదుపు చేశాను కదండి, నా మొదటి పొదుపు పద్ధతి అని 7,000 వరకు సేవ్ చేస్తున్నాను కదండి. ఆ 7,000 ఈ 1,200 మొత్తం యాడ్ చేసి చిన్న పాపకి ఈ స్టడ్స్ అయితే తీసుకున్నానండి. ఈ 5 ఐటమ్స్కి అయితే 1,41,278 రూపీస్ అయితే పడిందండి. ఈ శ్రావణ మాసంలో గ్రాముకి వచ్చి 270 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే ఉంది కదండి. దాని ప్రకారం వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చేశారు. ఆ తర్వాత వచ్చిన అమౌంట్కి మాత్రమే జిఎస్టీ వేశారండి. ఫైనల్గా 1,43,902 రూపీస్ అయితే అయ్యిందండి. ఇదండి శ్రావణ మాసంలో నేను కొన్న బంగారం. అయితే చూద్దామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బాయ్.